డిఎస్సి ప్రిపరేషన్స్ ఈరోజు క్లాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇలా టాపిక్ ఏంటంటే భాషా భాగాలు అనేది కొన్ని భాషా భాగాల యొక్క టాపిక్ గురించి ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. నామవాచకం అని అంటేనే ఉంది ఫ్రెండ్స్. నామము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పేరును తెలుపుతుంది. ఏ పేర్లు? మనకు మన తల్లిదండ్రులు పెట్టిన పేర్లు మనము మన పిల్లలకు పెడతాము. అలాగే వాళ్ళకి పేర్లు అంటే ప్లేసు హైదరాబాదు అని, సికింద్రాబాదు అని, విశాఖపట్నం, వైజాగ్, ఇండియా, ఇలా పేర్లను తెలుపుతుంది. పేర్లను ఉంది ఫ్రెండ్స్ నామము అంటే మీకు లాజిక్గా ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. లాజిక్గా ఏం లేదు ఫ్రెండ్స్. నామాలు పెట్టి మనకు వీరు వారు ఎవరన్నా ఒకరు నేను ఇట్లా చేశానురా, వాళ్ళు మనకు నామం పెట్టిపోయారా అని చెప్తాము. అంటే నామము అని గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. మనం ఏంటంటే పేరు అని గుర్తుపెట్టుకోనికే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఇలా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. నామవాచకము అని అంటే నామము అంటే పేరు తెలుపుతున్నది. ఏదైనా పేరు కావచ్చు, మన పేర్లే కావచ్చు, ప్లేసెస్, ప్రాణులు, యానిమల్స్, వస్తువులు. ఓకేనా ఫ్రెండ్స్? సర్వనామము పేర్లకు బదులుగా వాడేదానిని సర్వనామము అంటాము. సర్వం నామం పేర్లోనే ఉంది ఫ్రెండ్స్, లాజిక్ ఏం లేదు. సర్వం నామం. సర్వం కోల్పోయాము అని అంటాం ఫ్రెండ్స్. సర్వం కోల్పోయాము అని అనగానే గుర్తొచ్చేది ఏంటిది? సర్వనామం. నామాలు పెట్టి సర్వం కోల్పోయాం మనం. నామాలు అంటే ఏంటి? పేర్లను తెలిపేది. పేర్లు సర్వం అంటే ఆ నామాలు పెట్టి అని అనగానే గుర్తుకొస్తుంది. అతడు నామం అని అతని యొక్క పేరు చెప్పగానే ఇది నామం అని అంటే నామవాచకం. తర్వాత అతడు అని అంటాం. అతడు, ఆమె, నేను, మీరు అనే వాటిని సర్వనామాలు అని అంటారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే విశేషణం. పేర్లోనే ఉంది ఫ్రెండ్స్. విశేషణం అనగా నామవాచకం యొక్క విశేషం. మల్లెపువ్వు తెల్లగా ఉంది. పాలు తెల్లగా ఉన్నాయి. ఇతడు చాలా మంచివాడు. అందులో చింతపండు పుల్లగా ఉండును, మామిడికాయ పుల్లగా ఉండును, వేపాకు వగరుగా ఉండును, చేదుగా ఉండును. ఇవన్నీ విశేషణం ఫ్రెండ్స్. వాటి యొక్క నామవాచకాల యొక్క విశేషణాన్ని, నామం యొక్క విశేషణం. నీ పేరుకు ఒక విశేషణం ఉంటుంది. మా మమ్మీ నాకు ఈ పేరు పెట్టింది, ఈ పేరుకు ప్రత్యేకత ఏంటిదంటే ఇది అని గుర్తొచ్చేది. మన పేరు చెప్పగానే దాని యొక్క థాట్ ఉంటుంది. ఇప్పుడు విద్య అనే పేరు విద్య అని పెడతారు. విద్య అనేదానికి చాలా అన్నిట్లో ముందు రావాలని విద్య ఎవరైనా కానీ ఉండాలని పెడతారు. అలా పెట్టేదాన్ని విశేషణం అంటారు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండేదాన్ని దాన్ని విశేషణం అని అంటారు. క్రియ అనగా పని గురించి తెలియజేసే పదాలు. పని అనగానే ఈరోజు నేను అక్కడికి వెళ్ళి కూలి పని చేశాను, లేకపోతే నేను టీచింగ్ చేశాను, ఈ వర్క్ చేశాను, ఆ వర్క్ చేశాను అని చెప్తారు ఫ్రెండ్స్. వచ్చాను, పరిగెత్తు, ఇలా మొదలైనవి క్రియ అని అంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.